అందరికీ నమస్తే. వెల్కమ్ టు నియోజకవర్గ ముఖచిత్రం. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? వచ్చే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్యేలుగా గెలిచేదెవరు? ఓటమి అంచున నిల్చున్నదెవరు? అందరి అంచనాలు తలకిందులు చేసి సత్తా చాటే దమ్మున్న నాయకులెవరు? లెట్స్ వాచ్ ఆన్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గెలుపు లాంఛనమేనా? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 3 ముక్కలాట. బీఆర్ఎస్ ను ఢీకొట్టే సామర్థ్యం కాంగ్రెస్ కి లేదా? బీఆర్ఎస్ కుమ్ములాటలు వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా? పుంజుకున్న బీజేపీకి పట్టం కట్టబోతుందా? నియోజకవర్గ ఓటర్లంతా ఎవరికి అండగా నిలుస్తున్నారు? వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖచిత్రాన్ని ఒకసారి చూద్దాం. ఉద్యమాల పురటిగడ్డ ఓరుగల్లు జిల్లా. ఈ ఓరుగల్లు జిల్లాలో 2024 హోరాహోరీలో అసెంబ్లీ పోరు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? ఈ ఓరుగల్లు తూర్పు ప్రజలు. ఇక్కడ బరాబరిగా పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా ప్రధాన 3 పార్టీల నుంచి ఏకంగా నేనంటే నేను అని చెప్పి కూడా పోరాడుతున్న ఈ పురిటిగడ్డ పైన ప్రజలు ఎవరికి తీర్పునివ్వనున్నారు? వరంగల్ తూర్పు ప్రజలు ఎవరికి పట్టం కట్టుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓరుగల్లు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ముఖ్యంగా వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గం 2014 నుంచి టీఆర్ఎస్ అడ్డాగా మారింది. 2014లో ఇక్కడ కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆమెకు అవకాశం రాలేదు. అప్పుడు మేయర్గా ఉన్న నన్నపనేని నరేందర్ గులాబీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. రెండు 2018 ఎన్నికలు ముగిశాక రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. దీంతో ఆ నియోజకవర్గంలో పోటీ బాగా పెరిగింది. వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల కారు దిగి కమలం తీర్థం పుచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడతోనే ఆయన పార్టీ మారినట్టు ప్రచారం జరిగింది. దీంతో గులాబీ గూటిలో ముసలం బుట్టి ఓ టైం గ్రూప్ రాజకీయాలతో కారుకు ప్రతికూల పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ తూర్పు కోటపై కన్నేశాయి. గతంలో నేను మేయర్గా పలు కార్యక్రమాల ద్వారా ఇక్కడ పనిచేసిన దాఖలాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను చేసిన అభివృద్ధి నా కళ్ళకే కాదు, ప్రజలందరికీ కూడా గమనించి ఉన్నారు. ఇక్కడ రోడ్స్ కానివ్వండి, జంక్షన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇవన్నీ కూడా నా హయాంలో చేసినవే. ఇక్కడ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తానని, గతంలో పనిచేసిందని నన్ను నియమించడం జరిగింది. పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం ఏమైనా చేసి 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ పార్టీని వీడకుండా ఉన్న వాళ్ళం మేము. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ఎప్పుడు కూడా శిరస వహిస్తాం. పార్టీలో ఎవరున్నా లేకపోయినా, ఏ కష్ట నష్టాలు ఉన్నా కూడా ఈ పార్టీని అంటిపెట్టుకొని ఉండేవాళ్ళం. తప్పకుండా ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా నాకే బాగున్నది అని అధిష్టానం నిర్ణయిస్తే తప్పకుండా పోటీ చేస్తాం. అధికార టీఆర్ఎస్ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కి పోటీగా అదే పార్టీకి చెందిన బస్వరాజ్ సారయ్య, గుండు సుధారాణి రేస్లో ఉండేందుకు ప్లాన్ చేశారు. ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రంగా మారింది. అయితే ఆ వర్గపోరుకు చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ తొలి జాబితాలోనే వరంగల్ తూర్పు అభ్యర్థిని ప్రకటించారు. ఈసారి కూడా వరంగల్ తూర్పు టికెట్ ను కేసీఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కే కేటాయించారు.
వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా సురేఖ పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఆమె ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉండడం కొండా సురేఖకి కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. వరంగల్ తూర్పుతో పాటు పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలను కూడా తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండా ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది. వాటి సంగతి ఎలా ఉన్నా వరంగల్ తూర్పుపై మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 4000 ఓట్లకు పరిమితమైన బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45,000 ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది. దీంతో తూర్పుపై కమల దళానికి ఆశలు చిగురించాయి. తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కానీ సరైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది. అయితే వరంగల్ ఈస్ట్ అర్బన్ ప్రాంతం కాబట్టి బీజేపీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. ఇవన్నీ లెక్కలు వేసుకున్నాకే ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారని తెలుస్తోంది. ఓరుగల్లు తూర్పు నియోజకవర్గంలో ఉన్న సమీకరణాలను బట్టి చూస్తే గెలుపు ఎవరిది? ఓరుగల్లులో 3 ముక్కలాట కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థులందరూ సీనియర్లే. తూర్పులో అందరూ పలుకుబడి ఉన్న పోటీ చేసే అభ్యర్థులు నాయకులే. అందుకే ఓరుగల్లు తూర్పు ప్రజలంతా ఎవరికి పట్టం కడతారో వెయిట్ అండ్ సీ. సంక్షేమ పథకాలు అయితే కల్పిస్తున్న ప్రజలు బీఆర్ఎస్ వైపు ఓట్లేసి బీఆర్ఎస్ నేతలనే గెలిపిస్తారా, లేక కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ మైనస్లన్నీ కూడా ఎండగట్టి కాంగ్రెస్కే పట్టం కడతారా? అదే విధంగా చూసుకుంటే మొత్తానికి 2 పార్టీలను కూడా పక్కకు పెట్టి ఒక ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ నుంచి కూడా పోటీ పడుతున్న నేపథ్యం కనపడతా ఉంది. అతనికి కాషాయకరణ జెండా రెపరెపలు ఆడబోతుందా? ఇది మొత్తానికైతే తూర్పు నియోజకవర్గంలో తేల్చేల్చిన పరిస్థితి అయితే తూర్పు నియోజకవర్గం ప్రజలకు ఉందని కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఎవరికి పట్టం కడతారు తూర్పు నియోజకవర్గం, ఇది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. నిజామాబాద్ రూరల్ ఉమ్మడి రాష్ట్రంలో పసుపు పార్టీకి అడ్డగా ఉన్న నియోజకవర్గం స్వరాష్ట్రంలో గులాబీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ పొలిటికల్ వార్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరికి చెక్ పెట్టనున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఒకప్పుడు డిజిపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి ఈ నియోజకవర్గం కొన్ని పరిణామాల రీత్యా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంగా మారింది. డిజిపల్లి నియోజకవర్గం ఉన్న సమయంలో టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం తెలంగాణ వచ్చిన తర్వాత ఇటు గులాబీ పార్టీ హస్తగతం చేసుకుంది. వరుసగా గులాబీ నేత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ముచ్చటగా మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ఏ పార్టీ నాయకుడిని అసెంబ్లీ మెట్లు ఎక్కనిస్తారు, ఏ పార్టీ ప్లస్ ఎంత మైనస్ ఎంత, ఏ పార్టీ బలాలేంటి, ఏ పార్టీ బలహీనతలేంటి, ఇటు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని అందరినీ ఇచ్చిన బట్టి ఇక్కడి ప్రజలు మూడోసారి అదే పార్టీ నాయకుడిని అసెంబ్లీకి పంపిస్తారా లేదా ప్రతిపక్ష నాయకునికి ఛాన్స్ ఇస్తారా, ఏ పార్టీ ఇక్కడ పాగా వేయనుంది తేలాలంటే వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఏర్పడింది. అంతకుముందు ఈ ప్రాంతం డిజిపల్లి నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ రూరల్, జక్రాన్పల్లి, మోపాల్, ఇందల్వాయి, సిరికొండ, డిజిపల్లి, దర్పల్లితో కలిసి మొత్తం 7 మండలాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,94,000 మందికి పైనే ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజిక వర్గంతో పాటు దళిత, గిరిజన, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ తొలిసారి పసుపు జెండానే ఎగిరింది. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు గెలిచారు. అయితే స్వరాష్ట్రంలో రాజకీయం మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో గులాబీ జెండానే ఎగురుతూ వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు మాస్ లీడర్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. బాజిరెడ్డి ఎక్కడ నిలబడినా అక్కడ విజయం వరిస్తుందన్న టాక్ జిల్లాలో ఉంది. ఆయన గతంలో ఆర్మూరు, బాన్సువాడ నుంచి కూడా గెలుపొందడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. వరుసగా 2 సార్లు రూరల్ నుంచి గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు ఆయన. అలాంటి బాజిరెడ్డి గోవర్ధన్ కు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదనే ప్రచారం జరిగింది. వయసు రీత్యా ఈసారి తన కుమారుడిని ఎన్నికల బరిలో దించాలనే ఆలోచనతో బాజిరెడ్డి ఉన్నారని టాక్ వినపడింది. దీంతో బాజిరెడ్డి జగన్ జనంలో తిరుగుతూ తాను ఎన్నికల బరిలో ఉంటాననే సంకేతాలిచ్చారు. బాజిరెడ్డి తనయుడు జగన్ కు టికెట్ ఇస్తే తండ్రి స్థాయిలో గెలిచేంత సానుకూలత లేదనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇక సీఎం కేసీఆర్ మాత్రం గోవర్ధన్నే బరిలో దింపాలనుకొని ఆయనకే ఈసారి టికెట్ కేటాయించారు. సాగునీరు విషయంలో మంచి రిజర్వాయర్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పినాం కాబట్టి దానిలో భాగంగా ఇప్పటికైతే 4 ఇంటెక్ వెల్స్ తయారైంది. ఒకటి సారంగపూర్లో తయారైంది, అదేవిధంగా ఒకటి మెంట్రాజ్పల్లిలో తయారైంది, 2 మంచిప రిజర్వాయర్లు తయారైనాయి. ఇవన్నీ తయారైనాయి. కేవలం మెయిన్ పైప్ లైన్ కూడా అయిపోయింది. ఈ డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అవి చేసేస్తే తప్పకుండా నీళ్లు మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు వచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా బ్యాక్ వాటర్ ని మేము తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలు సహకరిస్తే తప్పకుండా త్వరలోనే మరి ఒక కార్యక్రమం కూడా అయిపోతుంది. కొన్ని వందలాది కోట్ల రూపాయలు దీన్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సబ్సిడీలు ఇచ్చినాం, మేము దేవాలయాలు కట్టించినాం, మనం రోడ్లు వేసినాం, మనం డబుల్ రోడ్లు, ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయల యొక్క డెవలప్మెంట్ జరిగింది. ప్రతి చెరువు, కుంట మొత్తం రిపేర్ చేసినాం, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తున్నాం, ప్రతి పొలానికి సాగునీరు ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నా ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నా కాన్సెస్ లో కొన్ని కోట్లాది రూపాయలు డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా చెప్తాం. డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తే ఏర్పడిస్తాం, 3,000 మందికి ఇస్తాం మేము. అదేవిధంగా పాత కూడా ఉన్నాయి 1,500 ఇళ్ళు, అవి నిర్మాణం స్లోగా జరుగుతుంది, అవి కూడా ఇచ్చేస్తాం మేము. దళిత బంధు కూడా దాదాపు 1,100 మందికి ఇచ్చి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కాబట్టి అది కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్సీ రేగులపల్లి భూపతిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఈయన గతంలో గులాబీ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి అనర్హత వేటుకు గురయ్యారు. 2018 ఎన్నికల్లో హస్తం తరఫున రూరల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి గెలవాలనే లక్ష్యంతో మరోసారి పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. భూపతిరెడ్డితో పాటు మరో 2 కాంగ్రెస్ నేతలు కూడా పోటీకి సై అంటున్నారు. దీంతో అప్పుడే కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఈసారి హస్తం టికెట్ కోసం నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నగేష్ రెడ్డి కూడా పట్టుపడుతున్నారని టాక్. నియోజకవర్గంలో తిరుగుతూ ఆయన కూడా తన బలం పెంచుకునే పనిలో ఉన్నారు. ఈసారి టికెట్ గెలిచి వస్తానని ఆయన బల్లగుద్ది చెప్తున్నారట.
3 గ్రూపుల లొల్లిలో అసలు పార్టీ పెద్దలు ఎవరికి టికెట్ ఇస్తారో తెలియని అయోమయం కాంగ్రెస్ లో ఉంది. బీఆర్ఎస్ ను నిలువరించే దిశగా రోజు రోజుకు బలపడుతున్న కాంగ్రెస్ కు ఈ వర్గ పోరే నష్టం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎవరికి అవకాశం ఇచ్చినా టికెట్ దక్కని నాయకులు నష్టం చేసే ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చేసిన వాగ్దానాలు ఎక్కడూ నెరవేర్చలేకపోతున్నాడు. కేవలం ఒక ప్రాణత చేవెళ్ళ మాకున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1,84,000 ఎకరాలకు తాగునీటి దాన్ని ఇప్పటివరకు నిరుపయోగం ఉన్నది అనే చేసిన అభివృద్ధి ఏం చేయలేదు. సామాన్యంగా జనరల్ గా రోడ్లు అనేది కామన్. గతంలో ఉన్న రోడ్ల మీదనే బీటీ రోడ్లు వేస్తున్నారు. ఏదైతే ఒక బల్బ్ పెడతాము, బల్బ్ స్టార్ట్ ఇంకో బల్బ్ పెట్టుకుంటాము, అంతే తప్ప ఆయన అభివృద్ధి ఏం చేయలేదు. కొత్త రోడ్లు వేసిన ఎక్కడ ఏం లేవు. ఇక్కడ బైపాస్ రోడ్ అనేది 9 సంవత్సరాలు చూస్తున్నాము. ఎప్పుడైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన శాంక్షన్ రేట్లు ఇంతవరకు కూడా కంప్లీట్ చేయలేకపోతున్నది. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. అంటే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం తప్ప, మేము చేసిన ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఆపుకున్నారు తప్ప కొత్త కార్యక్రమం చేసింది ఏం లేదు. మేము చేసిన రోడ్లు, మేము చేసిన వంచనాలు తప్ప కొత్తగా వీళ్ళు చేసిన వంచనాలు లేవు, రోడ్లు వేయలేవు. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పెద్దగా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ ఖచ్చితంగా పట్టం కడతారు. ఏ క్యాండిడేట్ అయినా సరే ఖచ్చితంగా ప్రజలతో మమేకమే ఉండి ప్రజల్లో నమ్మకం ఉన్న క్యాండిడేట్ ను ఇప్పుడున్న సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనేది సర్వే ప్రకారం టికెట్లు ఇస్తుంది. కాబట్టి ప్రజలతో మమేకం ఉండి ప్రజల మనోభావాల పొంది అన్ని వర్గాలను సముచితం కలుపుకొని పోయే నాయకులనే కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్లు ఇస్తుంది. మరి ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. బీజేపీ విషయానికొస్తే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. కాషాయం పార్టీ నుంచి దినేష్ కుమార్ కులాచారి బరిలో ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దినేష్ కుమార్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు శిష్యుడు. మొదట్లో టీడీపీ నుంచి ఆయన గులాబీ గూటికి చేరారు. బాజిరెడ్డి గోవర్ధన్ కు దినేష్ ఫాలోవర్ గా ఉండేవారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో దినేష్ కారు దిగి కమలం పార్టీలో చేరారు. రూరల్లో బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం గత కొన్నాళ్ల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ తప్పిదాలు, ప్రభుత్వం నెరవేర్చని హామీలే బీజేపీని గెలిపిస్తాయని దినేష్ ధీమాగా చెబుతున్నారు. రూరల్లో ముఖ్యంగా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ అని చెప్పి, 2,600 కోట్లతోని ఒక ప్రాజెక్టు పెట్టుకొని 10 టీఎంసీల వాటర్ తీసుకొస్తామని చెప్పి వాగ్దానం చేసి 6 నెలల నీళ్లు లేకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన బాజిరెడ్డి 6 నెలలు దాటిపోయి 4.5 సంవత్సరాలు దాటినా కానీ ఈ రోజు వరకు దాన్ని ఊసెత్తలేని పరిస్థితి ఉంది. ఇది మేజర్ గా రూరల్లో టిఆర్ఎస్ పార్టీ వైఫల్యం. ఇది గ్రామీణ వ్యవస్థలో 100 పడకల హాస్పిటల్ ఏదైతే చేపిస్తానన్నాడో 100 పడకల హాస్పిటల్ కూడా చేపియకపోగా, ఏదైతే ఆరోగ్యకు సంబంధించి ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏ హాస్పిటల్లో కనీసం దర్పల్లి లాంటి ఏరియాలో అంబులెన్స్ సౌకర్యం లేక 100 మంది ఎవరైతే అనారోగ్య పాలవుతారో, ఇబ్బంది గురవుతున్నారో, చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. 119 తాండాలు ఉన్న గిరిజనులకు సంబంధించి వాళ్ళకు కావాల్సిన వసతులు సరిగా లేకుండా అన్ని రకాలుగా టిఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేదకు ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు కట్టించబడుతుంది. ఉచిత విద్య ఇస్తాము, ఉచిత వైద్యం ఇస్తాము. దాంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన వరకు రూరల్ వరకు 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించేందుకు ఏదైతే పైప్ లైన్లు రోడ్ల మీద వాడేసి పెట్టినరో ఆ పైప్ లైన్లన్నింటినీ కూడా చేసి ప్రజలందరినీ ఒప్పించి ఆ సాగునీరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, దీంతో భాగంగా గత 25 సంవత్సరాల నుంచి ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా అధికార పార్టీలున్నా, ప్రతిపక్షంలున్నా, పదవులలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమం కోసమే, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రూరల్లో కాషాయ జెండా ఎగరేసినందుకు 100% అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటూ గులాబీ పార్టీ గట్టిగా చెబుతుంటే అధికార బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని విపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. మంచిప్ప రిజర్వాయర్ ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పి ఒక్క బీబీపూర్ తండాలో మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు హామీని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ హామీలను గుర్తు చేస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు మూకుమ్మడి దాడిని అధికార పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తికరంగా మారింది.
రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు దూకుడు పెంచడంతో బాజిరెడ్డికి తలనొప్పిగా మారింది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల భరిలో బాజిరెడ్డి విజయం సాధిస్తారా? ఆయన ఇక్కడ హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమేనా, లేక ఈసారి కాంగ్రెస్ జెండా పాతుతుందా? ఇవన్నీ కాదని బీజేపీ సడన్ సర్ప్రైజ్ ఇస్తుందా అన్నది తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. నిజామాబాద్ రూరల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో త్రిముఖ పోటీ తప్పదని చెప్పవచ్చు. ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే మరి కొన్ని నెలలు జరుగున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మరోసారి తాము గెలుపొంది తీరుతామని చెప్పి యాట్రిక్ సాధిస్తామని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తుంటే, ఇక్కడ పాతుకుపోయినటువంటి గులాబీ మొక్కని కుక్కట వేళ్లతో పెకిలిస్తే వేస్తామని చెప్పి ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే 6 నెలల్లో జరగనున్న ఎన్నికల రణరంగంలో ఏ పార్టీ నాయకుడిని ఇక్కడ ప్రజలు గెలిపిస్తారో, ఏ పార్టీ నాయకుడిని అసెంబ్లీ మెట్లనెక్కిస్తారో తేలాలంటే ఎన్నికల వరకు వేడి చూడాల్సిందే. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానస్, నిజామాబాద్. ఇది వాటి నియోజకవర్గ ముఖ చిత్రం. మరిన్ని నియోజకవర్గ ముఖ చిత్రం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ న్యూస్. నిజం కోసం, జనం కోసం.